తమస్సీతి వేదవచస యో బోధయత్యాశ్రిత. జగత్తులో మీరు 2 పాయింట్లు మీరు కన్సిడర్ చేయండి. మీ స్వరూపమేమి? సత్తా స్ఫూర్తులే మీ స్వరూపం. ఉనికి యొక్క ఎరుకయే మీ స్వరూపం. సత్తా స్ఫూర్తులు అంటే ఉపనిషద్వాక్యమైంది, ఉనికి యొక్క ఎరుక అంటే రామిరెడ్డి తాత అయింది. రెండూ ఒకటే, తేడా ఏం లేదు. ఉనికి యొక్క ఎరుకయే మీ స్వరూపం. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే జగత్తులో ఏ పదార్థమైనా ఉనికి ఎరుక లేని పదార్థం ఉన్నదా? సంభవమా? కాదు. ఉండాలి, తెలియబడాలి, ఎరుకలో భాగం అవ్వాలి, ఉండాలి. నా స్వరూపము ఉనికి ఎరుక. జగత్తులో ప్రతిదీ ఉనికి ఎరుకయే. ఇప్పుడు ఆత్మ కంటే భిన్నంగా జగత్తు ఉందా? లేదు. ఆత్మయే నా స్వరూపమైన ఉనికి ఎరుకయే జగత్తులో ఉనికి ఎరుకగా భాషిస్తోంది. మరి ఇంక ఈ నామరూపాలు ఏమిటండి? ఉనికి ఎరుక నేను. ఘట అస్థి అన్నప్పుడు ఆ అస్థిలో ఉండే ఉనికి ఘటము జ్ఞాయమానమవుతోంది, తెలియబడుట, స్ఫురిస్తోంది. ఆ స్ఫురణము నేనే అయితే, ఆత్మే అయితే ఇంక ఈ ఘటం ఏమిటి? నామరూపములు. సో వాట్? అసత్. అసత్ అంటే తుచ్చం అనుకున్నారు. అసత్ కల్ప. ఉన్నట్లు కనపడింది కానీ ఉన్నది కాదు, మిథ్య. కాబట్టి జగత్తు మిథ్య అయింది, నామరూపములు మిథ్య అయింది, సత్తా స్ఫూర్తులు నేనయ్యాను. కాబట్టి జగత్తు నాకంటే భిన్నంగా లేదు. ఆత్మైవేదం సర్వం, ఈ సర్వము నేనే అనే జ్ఞానము ఉదయిస్తుంది. అని తెలుసుకుంటాడు వీడు. అది వాడికి తెలిసినప్పుడు ఇట్స్ అన్ ఎక్స్ప్లోషన్. ఆ ఎక్స్ప్లోషన్ ఎప్పుడైతే వచ్చిందో సూర్యోదయమైనట్టేది. ఉదితే సవితరి. సూర్యోదయం అవడము ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఈవెంట్. ఎంత గ్రేట్ ఈవెంట్ అంటే ఒక అర్ధభాగం, భూమండలంలో ఒక అర్ధభాగం, అంటే మీరు ప్రయాణం చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది. ఒక అర్ధభాగం ఇక్కడ బొంబాయి దగ్గర మొదలుపెట్టి అక్కడ జపాన్ వరకు ఒక అర్ధభాగం వెలుతురుతో నిండిపోతుంది, వేడితో నిండిపోతుంది, ఉష్ణంతో. అది సూర్యోదయం అంటే. అంత ఇంపార్టెంట్ ఈవెంట్. ఇట్స్ ఎ హ్యూజ్ ఈవెంట్. ఇట్ ఈజ్ ఏ కాస్మిక్ ఈవెంట్, కాస్మిక్ లెవెల్లో ఉండే ఈవెంట్. జ్ఞానోదయం కూడా అలాంటి మాట. ఇట్స్ ఎ హ్యూజ్ టర్న్ అరౌండ్ ఇన్ వన్స్ లైఫ్. ఇట్స్ ఎ హ్యూజ్ ఎక్స్ప్లోషన్. అది వచ్చిన తర్వాత సూర్యోదయం అయితే తమస్సు, చీకటి పూర్తిగా వినాశం పొందేస్తుంది. అలాగే అజ్ఞానం పూర్తిగా తొలగిపోతుంది. ఒకసారి అజ్ఞానం తొలగిపోతే గ్రాహ్యగ్రాహక భేదము పటాపంచలైపోతుంది. గ్రాహ్యగ్రాహక భేదం లేకపోతే కర్మలు ఎక్కడి నుంచి విధిస్తావు నువ్వు? కర్మలు ఉండవు, క్రియలు ఉంటాయి, కర్మలు ఉండవు. క్రియ అంటే కర్తృభోక్తృ లేని చలనానికి క్రియ అని పేరు. చేసేవాడిని నేను, దీని ఫలం నాది అంటే కర్మ అయింది. అది చలనం ఉంటుంది, కర్మ ఉండదు. ఇప్పుడు వీడు గంగానదిలో స్నానం చేస్తాడు. నేను గంగానది స్నానం చేసి పుణ్యాన్ని సంపాదించుకున్నాను, స్వర్గానికి పోతానని వీడు లెక్కలు వేసుకుంటూ ఉంటాడు. గంగానది ప్రవహిస్తోంది. అది 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 కర్మ చేస్తోందంటారా? లేదు, చలనం ఉంది తప్పిస్తే. కాబట్టి గంగానదికి పుణ్యం వస్తుందంటారా? ప్రవహిస్తున్న కారణంగా. అదే అదేం లేదండి. ఎందుకని? దాని ఎందుకు కర్తృత్వ భోక్తృత్వాలు ఉండవు. నేను కర్తను, నేను భోక్తను అనే దృష్టి ఉండదు, చలనమే ఉంటుంది. వీడు పండుకొస్తాడు, వీడికి పుణ్యమో పాపమో ఏదో ఒకటి వస్తుంది. వాడి సొంతం అయితే పుణ్యం వస్తుంది, సొంతం కాకపోతే పాపం వస్తుంది. చెట్టు మించి పండు పడుతుంది, పుణ్యం వస్తుందా పాపం వస్తుందా? ఏది రాదు. కాబట్టి క్రియ వేరు, కర్మ వేరు. యాక్షన్ వేరు, మోషన్ వేరు. గంగానది ప్రవహిస్తే ఈజ్ ఇట్ యాక్షన్ ఆర్ ఈజ్ ఇట్ మోషన్? ఇట్ ఈజ్ మోషన్. వీడి గంగలో స్నానం చేసేస్తే ఇట్ ఈజ్ అన్ యాక్షన్. మహాత్ముని యొక్క జీవితంలో మోషన్ ఉంటుంది తప్పిస్తే యాక్షన్ ఉండదు. నిజానికి ఈ యాక్షన్ ఉన్న వాళ్ళకంటే ఎక్కువ మోషన్ అక్కడ ఉంటుంది. ఈ యాక్షన్ ఉన్న వాళ్ళలో ఎంత వీడు మోషన్ ఉండాలి కదా, మూమెంట్ ఉండాలి కదండి. మూమెంట్ లేకపోతే యాక్షన్ ఎందుకు అవుతుంది? వీడిలో ఎంత మూమెంట్ ఉంటుందో అంతకంటే ఎక్కువ మూమెంట్ ఉంటుంది మహాత్ముని యందు. సో అభిప్రవృత్తోపి నైవ కుర్వన్నితి, కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ అని రాబోయే అధ్యాయంలో వస్తుంది. మహాత్ముడు ఉన్నంత యాక్టివ్గా
ఎవడూ ఉండలేడు, గృహస్థు ఉండలేడు, అంత యాక్టివ్గా గృహస్థు ఉండలేడు. ఎందుకంటే గృహస్థికి కర్తృత్వ గృహస్థు అంటే నా అభిప్రాయం మేము కర్తలో అనుకునే వాళ్ళకి. సో కర్తృత్వ భోక్తృత్వములు అనే బరువు మోస్తూ పనిచేస్తూ ఉంటాడు. మహాత్ముడు అల్కాగా పనిచేస్తూ ఉంటాడు. ఎవడు బాగా కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా పనిచేస్తాడు. ఎవడు బాగా పనిచేస్తారంట? ఇదే బాగా పనిచేస్తాడు. కాబట్టి మహాత్ముడు సాధించినంత ఘనకార్యాలు వీడు సామాన్యుడు సాధించలేడు. కానీ మహాత్ముని ఎందుకు కర్తృత్వ భోక్తృత్వాలు ఉండవు. దెర్ ఈజ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మూమెంట్ బట్ నో యాక్షన్. దీన్నే ఏమన్నారో తెలిసిన అకర్మణిచ కర్మయ అని 3వ అధ్యాయంలో వస్తుంది. మూలానంలో చెప్పాను ఈ అకర్మణిచ కర్మయ. కర్మణి అకర్మ, అకర్మణిచ కర్మయ. ఇక్కడ కూడా మళ్ళీ 2 చెప్తాను ఆ శ్లోకం. సో వాట్ ఎవర్. కాబట్టి ఇంత తేడా ఉన్నది జ్ఞానికి అజ్ఞానికి. తర్వాత ప్రాగ్విద్యోత్పత్తే ఆవేద్య ప్రమాణబుద్ధ్యా గృహ్యమాణా క్రియాకారక ఫలభేదరూపా సతీ సర్వకర్మహేతుత్వం ప్రతిపద్యతే. అది ఆవేద్య కాదు, అవిద్య. ఆ పుస్తకంలో తేడా ఉంది. ఆ కొమ్ము అవిద్య, ఆవేద్య కాదు అవిద్య. ఈ సరిగ్గా పడకపోతే నేను ఆవేద్య అనుకుని ఆవేద్య అన్నానే కానీ ఏమిటి ఆవేద్య అని అప్పుడే కంగారు పడుతున్నాను. అవిద్య ప్రింటింగ్ మిస్టేక్, అది ప్రింటింగ్ ప్రాబ్లం. అదే వివరిస్తున్నారు ఆయన. విద్యోత్పత్తే ప్రాక్, జ్ఞానము పుట్టుటకు ముందు ఏముంటుందండి? జ్ఞానం పుట్టడానికి ముందు అవిద్య, అజ్ఞానం ఉంటుంది. సో అజ్ఞానము, ఈ అజ్ఞానంలో వీడు ఏం చేస్తాడంటే వీడి అజ్ఞానం యొక్క లక్షణం, అజ్ఞాని నేను అజ్ఞానిని అని తెలుసుకున్నాడు అనుకోండి, ఇప్పుడు వాడి అజ్ఞాన అయిపోతాడు. ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ ది ఫస్ట్ స్టెప్ ఇన్ నాలెడ్జ్. ది ఫస్ట్ స్టెప్ ఇన్ నోయింగ్ ఈజ్ టు నో దట్ ఐ డు నాట్ నో. అది ఫస్ట్ స్టెప్. కొంతమంది ఆ ఫస్ట్ స్టెప్ తీసుకోరు. మాకు తెలియకపోవడం ఏంటండో, మేమేమో ఈ వేదాలు చదువుకున్నాం, శాస్త్రాలు చదువుకున్నాం, మాకు అన్నీ తెలుసునంటారు. మరి మీకు అన్నీ తెలుసు కదా, మీరు భగవద్గీత చదువుకున్నారంటే భగవద్గీత మాకెందుకండి? మేము సంస్కార రత్నాకరం చదువుకున్నాం, స్మార్త రత్నాకరం, ఈ మూలం జాముల దాకా మాకు వచ్చు, మాకు భగవద్గీత అక్కర్లేదంట. సో వాళ్ళకి తాము అజ్ఞానులమని కూడా తెలియదు. మరి వాళ్ళు కాకపోతే మరొకళ్ళు వాటెవర్. సో వన్ హూ నోస్, వన్ హూ డజంట్ నో and also doesn't know that he does not know is ignorant. One who doesn't know but knows that he doesn't know is a student. The student అయిపోతాడు. One who knows and knows that he knows is a teacher. ఇలాగేదో మార్పు ఇలాగ ఇటువంటి తిప్పొస్తుంది వాటెవర్. కాబట్టి జ్ఞానానికి ముందు ఉన్నది అజ్ఞానం. ఈ అజ్ఞానంలో ఉన్నవాడికి తనకి అజ్ఞానం తెలియదు, నేను జ్ఞానిని అనుకుంటాడు వాడు. అంచేతనే ఆయన అంటున్నారు ప్రమాణ బుద్ధ్యా గృహ్యమాణ క్రియాకారక ఫల భేద రూప. వాడు సో ఈ భేదము ఏమిటి? భేదము క్రియాకారక ఫల భేదము. క్రియ వేరు, కారకములు, కారక బహువచనం వేరు, ఫలము వేరు. కారకములు ఏమిటో చెప్పండి. కర్త, కర్మ, కరణము, సంప్రదానము, అపాదానము. విభక్తులు ఉండవి. సంప్రదానం అంటే చతుర్థ విభక్తి, అపాదానం అంటే పంచమ విభక్తి, ఆధారము సప్తమి విభక్తి. మరి షష్ఠీ ఫలం, షష్ఠీ విభక్తి ఫలం అండి. ప్రథమ విభక్తి ఏమిటి? కర్త, చేయువాడు. ద్వితీయ విభక్తి ఏమిటి? చేస్తున్నాడంటే ఏదో చేస్తాడు కదా, కొన్ని అది కర్మ. కర్మ అంటే క్రియ కాదండి, ఆబ్జెక్ట్ అనమాట. దేంతో చేస్తున్నాడు? కరణం. దేని కొరకు చేస్తున్నాడు? సంప్రదానం. దేని నుండి చేస్తున్నాడు? కుండ చేస్తున్నాడు అంటే దేని నుండి చేస్తున్నాడు? మట్టి నుండి చేస్తున్నాడు. అపాదానం. ఎక్కడ చేస్తున్నాడు? చక్రం మీద పెట్టి చేస్తున్నాడు. ఆధారం. ఇవన్నీ కారకాలు. ఏం చేస్తున్నాడో అది క్రియ. దేని ఫలం, ఏ ఫలాన్ని ఆశించి చేస్తున్నాడో అది ఫలం. సో మీకు 6 విభక్తులు ప్లస్ 5, 6 ప్లస్ 1 ఫలం షష్ఠీ విభక్తి. ఈ మిగతా 6 విభక్తులకి కారకములు అంటారు. షష్ఠీ విభక్తి కారకం కాదు, అది ఫలం, అది ఫల విభక్తి. సో ఈ 7 విభక్తులు, ఈ 7 భిన్న భిన్నాలా లేకపోతే ఒకటేనా?
ఒకటి ఎలా అవుతాయండి? కర్తే కర్మ అయిపోతాడా, కర్మ కరణం అయిపోతుందా, కరణం అపాదానం అయిపోతుందా? ఏం మాట్లాడతారు మీరు? ఇదేనా పాఠం చెప్పే పద్ధతి? ఒకటి ఎలా అవుతుంది? ఎవరినైనా అడిగి చూడండి. ఇవన్నీ ఒకటో అడిగి చూడండి, ఎవరినైనా అడిగి చూడండి. మీకు ఎలా కనపడుతుంది? అన్నీ ఒకలాగే కనపడుతున్నాయా, వేరువేరుగా కనపడుతున్నాయా? అగ్నిహోత్రమును పక్కన నిలబడి ఆ చేతిలో సురుక్కు పట్టుకుని హోమద్రవ్యం చేతిలో పట్టుకుని ఉన్నాడు. ఇవన్నీ ఒకలాగే కనపడుతున్నాయా, వేరువేరుగా కనపడుతున్నాయా? మీకు ఎలా కనపడుతున్నాయో చెప్పండి. వేరువేరుగా కనపడుతున్నాయి. ఒకటంటావే అని మాట్లాడతాడు. కాబట్టి వాడికి దర్శనమిచ్చే భేదము ప్రమాణ బుద్ధ్యా గృహ్యమాన. అది సత్యం అనే బుద్ధితో స్వీకరిస్తాడు. వాడిని ఒక్కటే మాట అడగాలి. మరి శ్రీకృష్ణుడి గీతలో బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మాగ్నం, బ్రహ్మణాహుతం, బ్రహ్మైవతేన గంతవ్యం అని చెప్పాడు. అలా ఎందుకు చెప్పాడు? మరి ఇవన్నీ ఏకం పాకం అన్నట్టుగా చెప్తున్నాడు కదా ఆయన. ఇవన్నీ బ్రహ్మే అన్నట్టుగా చెప్తున్నాడు కదా. మరి ఇవన్నీ వేరువేరుగా కనపడుతుంటే అవన్నీ ఒక్కటే అని ఎందుకు చెప్పాడు? ఆ శ్లోకానికి అన్నీ ఒక్కటని అర్థం కాదు, ఇంకేదో అర్థం నేను తర్వాత నీకు అవకాశంగా చెప్తాను. అన్నీ వేరువేరే అని వీడు అలా స్వీకరిస్తాడు. వాడు అజ్ఞాని. అజ్ఞాని యొక్క లక్షణం అది. ఎందుకంటే అజ్ఞాని ఏమనుకుంటాడంటే నాకు అన్నీ తెలుసును అనుకుంటూ ఉంటాడు. నాకు కనపడే క్రియాకారక ఫలభేదము సత్యము అని వాడు ప్రమాణ బుద్ధితో స్వీకరిస్తాడు. ప్రమాణ బుద్ధి అంటే సత్యత్వ బుద్ధి. అది సత్యమనే బుద్ధితో స్వీకరిస్తాడు. అదే అజ్ఞానం. ఆ అజ్ఞానం ఉన్నప్పుడే కర్మహేతుత్వం ప్రతిపద్యతే. వాడు కర్మకి ఆ అజ్ఞానమే హేతువు అవుతుంది. చాలా నిజం అది. వినడానికి కటువుగా ఉన్న సత్యం అది. ఎలాగంటే వీడు కర్మ చేయాలంటే ముందు తాను కర్తనని భావన చేయాలి. అంతటితో సరిపడదు. నేను భోక్తను కూడా అంటే ప్రథమావిభక్తి షష్ఠీవిభక్తి వీడైపోయాడు. షష్ఠీవిభక్తి ఫలం కదా. ప్రథమావిభక్తి నేను కర్తను, నేను భోక్తను. ఇప్పుడు ఈ క్రియ వల్ల ఈ కర్త భోక్త సంయోగం ఏర్పడుతుంది. ఈ కర్తకి ఫలంతో సంయోగం ఏర్పరిచేది ఏమిటి? క్రియ. ఆ క్రియ చేస్తే ఆ ఫలానికి నాదవుతుంది. ఆ క్రియ చేయాలంటే ఈ సాధనాలు కావాలి, వాటిని సమకూర్చుకోవాలి అని ఈ భేద బుద్ధిలో ఉన్నవాడే వాడు కర్మకి యోగ్యుడవుతాడు. కాబట్టి ఆ విధంగా ఈ భేదమే కనుక అజ్ఞానం అయితే మనం ఏం చెప్పాల్సి ఉంటుందంటే అజ్ఞానమే కర్మకు హేతువు అని చెప్పాలి. అంచేతనే శ్రీకృష్ణుడు చాలా చోట్ల, శంకరుడు చాలా చోట్ల అవిద్యా కామ కర్మ లక్షణ సంసార, వీడిలా సుఖదుఖాల్లో జన్మ మరణాల్లో ప్రవహిస్తూ ఉంటాడు. కారణం ఏమిటంటే వీడి సంసారంలో పడి కొట్టుకుపోతూ ఉంటాడు. కారణం ఏమిటంటే అవిద్య. అవిద్య వల్ల కామ అంటే భోక్త, కర్మ అంటే కర్త. అజ్ఞానము, అజ్ఞానం వల్ల భోగాసక్తి, భోగాసక్తి వల్ల కర్మాసక్తి. భోగాసక్తి లేకపోతే కర్మాసక్తి ఉండదు. ఇది సంసారం. ఇదంతా అజ్ఞానావస్థ. ఇది అజ్ఞానము అని తెలుసుకున్నవాడు హీ హెస్ టేకెన్ ది ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ నాలెడ్జ్. అయితే జనాల్ని వాళ్ళ దారిని వాళ్ళని వదిలేస్తే ఈ ఫస్ట్ స్టెప్ తీసుకునే వాళ్ళు ఎవరో తీసుకుంటారు. వాళ్ళకి ఆ స్పిరిట్ ఎప్పుడో వాళ్ళు తీసుకుంటారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే నీ అజ్ఞానమే సత్యమని ప్రమోట్ చేస్తూ ఉంటారు, అజ్ఞానాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. అంటే అర్థం ఏంటంటే ఈ ఫస్ట్ స్టెప్ కూడా తీసుకోకుండా వాళ్ళు అడ్డుపడిపోతూ ఉంటారు. మరి వీడి బుద్ధిలో శని ఉంటే మరి అలాగే ఉంటుంది. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. కాబట్టి ఈ సత్యాన్ని గుర్తించి ఈ కర్మ అన్నదే అజ్ఞానం కామన వల్ల వచ్చిందా లేదా చూసుకోను. కర్మ కామన వల్ల వచ్చిందా లేదా? వచ్చింది. స్పష్టం అవుతుంది. కామనని బట్టే కర్మ చేస్తాడు వీడు. ఈ కామన అజ్ఞానం వల్ల వచ్చింది అని వీడు తెలుసుకుంటే హిజ్ లైఫ్ స్టార్ట్స్ టేకింగ్ ద టర్న్ ఇన్ ది రైట్ డైరెక్షన్. అది మార్పు. తర్వాత నా అప్రమాణ బుద్ధ్యా గృహ్యమాణాయా కర్మహేతుత్వోపపత్తి. సపోజ్ వీడు క్రియాకారక ఫలభేదం ఏదైతే ఉందో అది అప్రమాణ బుద్ధ్యా గృహ్యమాణాయా, అది అప్రమాణము అని వీడు స్వీకరించాడు అనుకోండి, తెలుసుకున్నాడు అనుకోండి. అప్రమాణము అంటే అసత్యము అని తెలుసుకున్నాడు. ఒక ఆయన ఉన్నాడు, ఏమండి నేనేవో కర్మలన్నీ చేశాను, కానీ నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే కర్త ఫలము, కర్తృత్వము భోక్తృత్వము అనేటువంటి ఈ పరిస్థితి నాకు ఇది నచ్చుబాటు కావటం లేదు. నేను ఎక్కడో విన్నాను, ఎవరో మహాత్ములు చెప్తుంటే విన్నాను, కర్తృత్వ భోక్తృత్వ ఆత్మకి కర్తృత్వ భోక్తృత్వము లేవని విన్నాను నేను. ఈ
ఆత్మకర్త అనేటువంటి మాట నాకు ప్రమాణం అనిపించట్లేదు, ఏం చేయాలి అని అడిగితే అప్పుడు వాడికి ఏం చెప్తారు? ఇంతదాకా నువ్వు చేసిన యజ్ఞాలు కాకుండా ఈ కొత్త యజ్ఞం చేయని చెప్తారా? చెప్పరు. అలా అడిగాడు అనుకోండి, వాడికి ఏం చెప్తారు? నువ్వు వివేక చూడమని చదువుకోవాలి అని చెప్తారు. ఎక్కడ చదువుకోమంటారు వివేక చూడమని అంటే ఫలానా మహాత్ములు ఉన్నారు వాళ్ళ దగ్గర చదువుకో, వివేక చూడమని చదువుకుంటారు. చదువుకుని ఆ తర్వాత వాడికి ఇంకో యజ్ఞం చేద్దామనిపిస్తుందా, సన్యాసం తీసుకుందాం అనిపిస్తుంది? సన్యాసం తీసుకుందాం. అటువంటి మహాత్ముని నేను ఈ మధ్యన వెదవాళ్ళలో కలిశాను. ఆయన నిత్యాగ్నిహోత్రి. మొన్న ఎప్పుడో చెప్పాను మీకు, అగ్నిష్టోమం చేశాడు ఆయన. నేను అన్ని యాగాలు చేశాడని నేను అడగను, మొన్నే చెప్పారు ఆయన. ఏవేవి యాగాలు చేశారండి మహాత్మా, మీరు సన్యాసం తీసుకున్నారంటే మహానందంగా ఉంది అని నేను అడిగా. అంటే ఆయన ఏదో ఇల్లు వదిలిపెట్టాడని ఆనందం అని కాదు, ఆ జ్ఞానం ఉంది ఆయనకు ఉన్నటువంటి పిపాస చూసి నేను ఆయన్ని ప్రశంసించాను. నన్ను ఆయన ప్రశంసించాడు. కుర్రాడు నువ్వు నా ముందు, నా కళ్ళ ముందు ఉండేవాడు, నువ్వు ఇప్పుడు ఇలా కనపడుతున్నావు అంటే నీకంటే నేను ఆలస్యంగా తీసుకుందుకు నేను సిగ్గుపడుతున్నాను అంటే పాపం ఆయన ఏదో నన్ను ప్రశంసించాడు. ఇద్దరు పరస్పర ప్రశంసలు అయిన తర్వాత నేను అడిగా ఏమిటి సమాచారం అని అడిగితే అప్పుడు ఆయన చెప్పారు అగ్నిష్టోమం చేశారు ఆయన. ఆ తర్వాత మహాగ్ని చేయనము అంటారు, చైన్లు గారు అంటారు చూడండి, ఆయన చైన్లు గారే చైనం చేశారు. పేరు పెట్టుకున్న చైన్లు కాదు, నిజంగా చైన్లు గారు. తర్వాత వాజపేయం చేశారు ఆయన, వాజపేయి పెట్టుకున్న పేరు కాదు, వాజపేయి. తర్వాత ఆప్తోర్యామము అని ఇంకో యాగం చేశారు, అతిరాత్రము అని ఇంకోటి, 27 రోజులు యాగం చేశారు. అల్టిమేట్ పౌండరీకం కూడా చేశానని చెప్పారు. మరి ఇన్ని చేసిన తర్వాత మీకు సన్యాసం ఎందుకు తీసుకోవాలనిపించింది అని అడిగారు. అంటే ఆత్మయందు కర్తృత్వ భోక్తృత్వాలు కల్పితాలేమో అని అనిపించిందండి నాకు. అసూరు రామకోటి శాస్త్రి గారు అలా చెప్తూ ఉండేవారు, ఆత్మకర్తాభోక్త అనేటువంటిది సరి కాదేమో అని అనిపించింది అని అన్నారు. ఏమన్నా ఇన్ని యజ్ఞాలు చేసిన తర్వాత అనిపించిందా మీకు ఆ మాట అంటే? మరి అలాగే అనిపించిందండి. అంతకుముందు నేను కర్తననే అనుకుంటూ ఉండేవాడిని, యజ్ఞాలు చేయమంటే చేసేవాడిని, దాంట్లో ఒక పట్టుదల ఉండేది, ఒక ఆగ్రహం ఉండేది, చేసేవాడిని. ఇప్పుడు ఆ కర్తాభోక్త అన్నది సత్యం కాదేమో అనిపించింది. దాని మీద ఇంకొంచెం ముందుకు వెళ్ళి విచారం చేస్తే కర్తృత్వ భోక్తృత్వాలు నిజం కాదనిపించింది. సరే పెద్ద వయస్సు కూడా వచ్చింది, అనుమతి తీసుకుని సన్యాసం తీసుకున్నాను అని ఇప్పుడు వేదాంత ప్రవచనం చేస్తూ నన్ను రమ్మని ఆహ్వానం అది చేశారు. సరే నేను వెళ్ళలేదనుకోండి. కాబట్టి ఒకసారి అప్రమాణ బుద్ధ్యా గృహ్యమాణాయా నా కర్మహేతుత్వోపపత్తి. ఈ భోక్తృత్వము కర్తృత్వము అప్రమాణము అలా అనిపిస్తాయి కానీ సత్యం కావవి. ఈ స్వర్గాదులు ఉన్నాయే, క్యా స్వర్గ స్వర్గం. ఈ స్వర్గం గురించి 7వ అధ్యాయంలో మీమాంస ఉంది. ఈ చాందోగ్యం 7వ అధ్యాయంలో భాష్యంలో ఎక్కడ లేని మీమాంస అక్కడ ఉన్నట్టు గుర్తు నాకు. ఆయన స్వర్గం అంటే ఏమిటి అని మొదలుపెట్టి ఏదో మీమాంస చేశారా అని ఒక గుర్తుంది, అది చూస్తే దొరుకుతుంది. సో అలాగంటే ఒక విచారంలో పడ్డాడంటే ఏమిటి స్వర్గం. సో పరోపకారం కోసం కర్మలు చేయడం మానేసి స్వార్థం కోసం ఎందుకు కర్మలు చేయాలి? కర్మఫలాన్ని స్వార్థం వైపు, అహంకారం వైపు ఎందుకు ఆకర్షించాలి? కర్మఫలాన్ని సమాజానికి మనం అప్పచెప్పేస్తుంటే ఈశ్వరారాధన అది ఇంకా బెటర్ ఏమో అని ఈ విధంగా నిష్కామ కర్మయోగము, తర్వాత ఆత్మ అకర్త భోక్త అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే వాడు ఇంకా కొత్త కొత్త కామ్యకర్మలు చేస్తాడండి? చేయడు. ఎందుకంటే ఆ కర్మహేతుత్వ ఉపపత్తి నా, వాడికి తెలుసున్న జ్ఞానము అది కర్మహేతువు కాదు, అది కర్మ సన్యాస హేతువు అవుతుంది తప్పిస్తే కర్మహేతువు కాదు. ఈ ప్రసంగం యొక్క అభిప్రాయం ఏమిటంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోమని అభిప్రాయం. మీరు చేస్తున్న సంధ్యావందనాది కర్మల్ని మానేయమనే అభిప్రాయం కాదు. మీరు చేసేవి చేయండి, కానీ ఆత్మస్వరూపంలో కర్తాభోక్త లేదు అని తెలుసుకోవాలి. తర్వాత మళ్ళీ నేను ఐఎమ్ ఏ లిటిల్ అపాలజెటిక్ అబౌట్ ఇట్, వై షుడ్ ఐ బి, నేను శాస్త్రం చెప్తే మళ్ళీ ఈ అపాలజీ ఎందుకంటే ఏదో మళ్ళీ అందరినీ కలుపుకుపోవాలనే అభిప్రాయం. తర్వాత ప్రమాణభూతేన వేదేనా మమ చోదితం కర్తవ్యం కర్మ ఇతి కర్మాణి ఇతి కర్మణి కర్త ప్రవర్తతే నా అవిద్యామాత్రమిదం సర్వం నిషేవ ఇది. శంకరులు కర్మకి ఎసరు పెట్టారంటే కర్తృత్వానికి ఎసరు పెట్టినట్టు అవుతుంది, అంతటితో ఆగదు. అది కర్మలను విధించే కర్మకాండ భాగానికి కూడా ఎసరు పెట్టినట్టే అవుతుంది. అంతే కదండి. ఆయన అలా ఎసరు పెడుతూనే ఉంటారు, ఆయనే మొహమాటం ఏమంటారు.
ఇప్పుడు ఆయన అడుగుతున్నారు చూడండి, ఒకడున్నాడు వేదము ప్రమాణము అంటే కర్మకాండ, వేదములోని కర్మకాండ ప్రమాణము అంటే వేదం కనుక మనకి ఏదైనా ఒక కర్మను విధిస్తే అది మనం చేసుకుంటే మనకి శ్రేయస్సు కలుగుతుంది. ప్రమాణం అంటే అదే అర్థం. కాబట్టి వేదము ఈ కర్మని చేయమంది, మమ చోదితం. ఏదో పుష్కర స్నానం చేయమందో ఏదో చేయమంది, మమ చోదితం. కాబట్టి విధించింది, చేయమని చెప్పింది. కాబట్టి కర్తవ్యం కర్మ, నేను కర్మని చేసుకోవాలి, నాకు చేయటం నా విధి అని అనుకుని ఇది అలా భావన చేసి కర్త కర్మని ప్రవర్తతే. కర్త చేసేవాడు కర్మలో ప్రవర్తిస్తాడు. పుష్కర స్నానమే ఎగ్జాంపుల్ తీసుకోండి. స్నానం చేసేవాడిని నేను కర్తని. వీడు దేహం స్నానం చేస్తుంది అనుకుంటాడండి, నేను దేహ సాక్షిని, స్నానం దేహం చేస్తుంది అనుకుంటాడా? అలా అనుకుంటే ఇంకా వాడు జ్ఞాని అయిపోతాడు. స్నానం చేసేవాడిని నేను, దేహంతో అధ్యాస చెంది పుష్కర స్నానం చేస్తే పుణ్యం వస్తుంది, ఆ పుణ్యం నాకు కావాలి. పుష్కర స్నానం చేస్తే పుణ్యం వస్తుందని ఎష్యూరెన్స్ ఏముందంటే ఎష్యూరెన్స్ ఏమి అక్కర్లేదు, అలా శాస్త్రంలో చెప్పారు, అది నాకు నమ్మకం, ఐ బిలీవ్ ఇన్ ఇట్ అని వీడు అనుకుని వెళ్ళి స్నానం చేసి వస్తాడా? లేకపోతే ఇదంతా అజ్ఞానము, అవిద్యా మాత్రం ఇదం సర్వం. దేహం స్నానం చేస్తే ఆత్మశుద్ధం అవడం ఏంటండి? ఎవరు చెప్పారండి? సో స్నానం చేసి దేహం ఆత్మశుద్ధం అవుతుందంటావు. ఇది ఎలా ఉందంటే ఏదో స్వామి చెప్పినట్టుంది, ఇట్ వోంట్ వర్క్. అది ఇలాగనమాట. ఆత్మయందు శుద్ధ అనవసరం, అసలు ఆత్మ నిత్యశుద్ధం. నిత్యశుద్ధమైన ఆత్మకి శుద్ధిని సంపాదించడం కోసం దేహాన్ని నదిలో ముంచుతావా? ఏమండి ఈ అజ్ఞానం? అవిద్యా మాత్రం ఇదం సర్వం, నిషేవ, ఇది రాత్రి వంటిది అని అనుకుని వెళ్ళి స్నానం చేసి వస్తాడండి, చేసేటాడు. అదే వాక్యం. కాబట్టి అక్కడ మళ్ళీ చూడండి, ప్రమాణభూతమైన వేదము నాకు విధించింది, నేను ఈ కర్మని చేసుకోవాలి, నేను కర్తని అనుకుని కర్మలో ప్రవర్తిస్తాడే కానీ ఇదంతా అజ్ఞానం. ఈ భేదం అంతా అజ్ఞానం, అంతా ఈశ్వరుడే, అంతా ఆత్మయే. ఈ భేదబుద్ధి నిశ వంటిది, ఇది అనుకుని వెళ్ళి కర్మ చేసి వస్తాడా? నా కర్మని ప్రవర్తతే. కాబట్టి ఇప్పుడు మీకు ఏమిటి ఇక్కడ ప్రపోజల్ ఏమిటంటే, అజ్ఞానము కర్మయందు మనిషిని ప్రవర్తిల్లజేయును. ఈ మాట విని కర్మ మీమాంసకులకి వాడిని అలా పట్టేసుకుని ఒళ్ళంతా కాలం రాసేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ వాక్యాలు. నిజంగానండి, ఎలా ఉంటాయి ఈ వాక్యాలు? అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఎందుకు శంకరాచార్యులు ఇంత పరుషంగా మాట్లాడేస్తున్నారు ఎందుకు అనిపిస్తుంది. నేను అడిగేవాడిని, మా నాయనగారిని అడిగేవాడిని, ఎందుకంటే ఇంత పరుషంగా మాట్లాడుతున్నారంటే, అరే సత్యం చెప్పేప్పుడు అది పరుషం, అదేమో అలాగా దానికి లేబుల్స్ వేయకు, తెలుసుకుంటే తెలుసుకోలేకపోతే అవతలకు పో, కర్మలు చూసుకోపో అని చెప్పేవారు. అంతేకాని లేబుల్స్ వేయకు దానికి, పరుషం అని ఇదనేది. సత్యం పరుషంగా నీకు వినపడిందంటే నీ సంస్కారం బాగులేదు కాబట్టి నీకు అలా వినపడింది. సత్యం సత్యం అంటే అని ఏమీ మొహమాటం లేకుండా చెప్తున్నారు. అంచేతనే కర్మ భాగంలోకి వెళ్ళి ఇలాంటి పాఠం చెప్పకూడదు. తర్వాత యస్య పునః నిషేవ అవిద్యామాత్రమిదం సర్వం భేదజాతమితి జ్ఞానం. ఒక వ్యక్తి ఉన్నాడు, ఇంకా వాక్యం పూర్తి కాలేదు, తర్వాత పూర్తి చేద్దాం. యస్య పునః, ఏ వ్యక్తికైతే, పునః అంటే తూ వంటిది, ఆన్ ది అదర్ హ్యాండ్ అని అర్థం. ఎవరికైతే ఇలాగ అనుకుంటున్నాడు, నిషేవ అవిద్యామాత్రం ఇదం సర్వం భేదజాతం. నేను వేరే ఉన్నాను, నది వేరే ఉంది, స్వర్గం వేరే ఉంది. ఈ నేను దేహం, కర్తని దేహాన్ని, ఈ దేహాన్ని అయిన నేను ఈ నదిలో మునక వేస్తే ఆ స్వర్గానికి పోతాను అని ఈ భేదజాతం అంతా కూడా ఇది అజ్ఞానం, ఇది నిశ వంటిది అనే జ్ఞానము వాడికి ఉన్నది. యస్య పునః ఇది జ్ఞానం, అటువంటి జ్ఞానం ఎవరికి ఉన్నదో, తర్వాత తస్య ఆత్మజ్ఞస్య సర్వకర్మ సన్యాసే ఏవ అధికారః న ప్రవృత్తౌ. అంటే ఆత్మజ్ఞానికి సర్వకర్మ సన్యాసమునందు మాత్రమే యోగ్యత ఉండును, అంతేకాని కర్మయందు యోగ్యత ఉండదు. కర్మ యోగ్యత లేదన్నారు.
ఇప్పుడు ఇది ఎలాంటిదంటే ఇది నేను దృష్టాంతం చెప్తా. బీఎస్సీ క్వాలిఫికేషన్ ఇచ్చారు ఉద్యోగానికి, బీఎస్సీ పాస్, ల్యాబ్ టెక్నీషియన్, బీఎస్సీ ఫస్ట్ క్లాస్ ఇది క్వాలిఫికేషన్ అని కింద ఏమని రాశారంటే ఎంఎస్సి వాళ్ళు పిహెచ్డి వాళ్ళు అప్లై చేయవద్దు అని రాశారు. రాస్తే ఒక ఎంఎస్సి అతను ఉన్నాడు, నేను ఎరుగుతున్నా అతను అప్లై చేశాడు. నేను చెప్పాను నువ్వు అప్లై చేయకని చెప్పాను. సత్యంగా బతకడానికి అలవాటు చేయబోయి ఇంకో ఉద్యోగం చూసుకో. అసత్యంతో ఉద్యోగం సంపాదిస్తాననే అసలు అప్రోచ్ తప్పు. అటువంటి షార్ట్ టర్మ్ బెనిఫిట్లు వద్దు మనకి. కొంచెం శ్రమపడు, ఆగు, నీకు మంచి ఉద్యోగం వస్తుంది. ఇంకో ఉద్యోగం వచ్చింది నిజానికి, అంతకంటే జీతం ఎక్కువ ఇస్తున్నారని ఎంఎస్సి సర్టిఫికెట్ దాచిపెట్టడం అంటే ఎంఎస్సి అని రాయలేదంతే. రాయకుండగా ఆ 2 ఏళ్ళు ఏం చేశాడో అకౌంట్ చూపించాలి కదా, ఆ అకౌంట్లో ఎక్కడో ఏదో చేస్తున్నానో ఏదో రాసి అబద్ధం రాసి, లేకపోతే ఎంఎస్సి చదివిన టైంకి వాళ్ళు అకౌంట్ అడుగుతారు ఏ ఏడాది నుంచి ఏడాది ఏం చేసేవారు. సో అబద్ధం చెప్పి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఇంటర్వ్యూ బాగా చేశాడు, ఎందుకంటే బీఎస్సీ ప్రశ్నలు అడిగారు. బెంజీన్ నుంచి ఫినాల్ ఎలా చేస్తామని అడిగితే వీడు తక్కువని చెప్పాడు. ఎంఎస్సీలో చదివాడు కదా, మరి ఓ లెవెల్ ఎక్కువ చదివాడు కదా, సెలెక్ట్ అయ్యాడు, ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగంలో చేరి పొన్ను నోరు మూసుకూరుకోవచ్చా, 6 మాసాలు ఉద్యోగం చేసి ఎవరి దగ్గర కోసాడు. ఏమని, నువ్వు పెద్ద ఎంఎస్సీ అని నువ్వు నా దగ్గర పెద్ద వేషాలు వేయకోయి, నేను ఆ మాత్రం ఎంఎస్సీ నేను పాస్ అయ్యాను అని ఎవరిలో ఏదో అన్నాడు. అంటే ఆయన విని ఊరుకుని, ఏమన్నా టెక్నీషియన్గా బీఎస్సీ వాడిని ఇవ్వమంటే మీరు ఎంఎస్సీ వాడిని ఇచ్చారేమిటని పై అధికారిని అడిగాడు. పై అధికారి పర్సనల్ డిపార్ట్మెంట్ వాడిని అడిగారు, ఏమంటే టెక్నీషియన్ ఎంఎస్సీ వాడిని సెలెక్ట్ చేసుకోమని ఎందుకు చేశారని. కాదు మేము బీఎస్సీ వాడినా, కాదు వీడు ఎంఎస్సీటా అని ఇన్వెస్టిగేట్ చేసి వాడిని డిస్మిస్ చేసేసారు. రియల్లీ ఈజ్ డిస్మిస్డ్ ఫ్రమ్ సర్వీస్ బికాస్ ఆఫ్ హయ్యర్ క్వాలిఫికేషన్. హీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద జాబ్. ఆత్మజ్ఞానికి కర్మాధికారము లేదు. ఆత్మజ్ఞానికి కర్మ యోగ్యత లేదన్నారంటే అలాగే చెప్పారు. ఎందుకంటే కర్మ చెయ్యాలంటే వాడు అజ్ఞానం అయి ఉండాలయా, భేద దృష్టి గలవాడై ఉండాలి. నీకు భేద దృష్టి ఉందా? లేదు. మీకు నేను దృష్టాంతం చెప్పాను కదా, పర్సనల్ దృష్టాంతం చెప్పానని అనుకోద్దు. చెప్పాను కదా, పుష్కర స్నానం చేస్తూ ఉంటే నాకు ఇలా అనిపించింది, జలము ఆపహ ఈశ్వరుడిది, ఇది కృష్ణ ఏమిటి, గోదావరి ఏమిటి, గంగ ఏమిటి, మిసిసిపి ఏమిటి, సర్వము. నేను నైలు నది చూశా. నైలు నది చూస్తే నాకు స్నానం చేయబుద్ధేసింది దాంట్లో. అయితే స్నానం చేయడానికి సందర్భం లేక నెత్తిమే నీళ్లు చల్లుకున్నా. సో ఆ విధంగా సర్వమునందు ఒక పవిత్ర భావన, నది అంటే పవిత్రం అనుకున్నప్పుడు ఇంక ఈ నది ఏమిటి ఆ నది ఏమిటి అన్నీ ఒకటే అన్నవాడికి నువ్వు ఈ టైంలో ఇక్కడ చేయి, ఆ టైంలో అక్కడ చేయని విధించదు, శాస్త్రం విధించదు. అది అధికారం ఉండదంతే. భేద దృష్టి ఉండాలి వాడికి, అప్పుడే అధికారం. అది సమాచారం. భేద దృష్టి ఉండాలి. భేద దృష్టి ఉండడం అంటే అజ్ఞానం ఉండడం అని అర్థం. కాబట్టి ఆత్మజ్ఞానికి సర్వకర్మ కాబట్టి సన్యాసం అంటే అది, దట్ ఈజ్ సన్యాస. సన్యాసం అంటే విడిచిపెట్టడం కాదు, భార్యని పిల్లల్ని విడిచిపెట్టడం కాదు సన్యాసం అంటే. భార్యని పిల్లల్ని విడిచిపెట్టేసి ఊళ్ళో వాళ్ళందరినీ పోగేసి హోమాలు చేస్తుంటే అది సన్యాసం అనిపించుకోదు. నువ్వు హోమం చేయడానికి నీకు అర్హత లేదు భార్యని విడిచిపెట్టేసిన తర్వాత. భార్యతో కలిసి హోమం చేయాలి, కానీ భార్యని విడిచిపెట్టి హోమాలు చేయడం ఏంటంటే, టీవీ కెమెరాల కోసం హోమాలు చేయడం తప్పది. అపత్ని వాడికి హోమార్హత లేకుండా అయిపోతుంది. కాబట్టి హోమం చేయాలనుకుంటే నువ్వు గృహస్థుగానే ఉండాలి. ఒక స్వామి ఉన్నారు, నేను అడగలేదు, నేనేం మాట్లాడకుండా మూసుకూరుకున్నాను. ఏదో యజ్ఞం చేస్తుంటే నేను ఊరుకున్నా. నేను 10 సంవత్సరాలు యజ్ఞాలు అవి చేయాలనుకున్నానండి అని చెప్పారు ఆయన. మరి 10 సంవత్సరాలు యంగ్ మ్యాన్, 10 సంవత్సరాలు యజ్ఞాలు అవి చేయదలుచుకున్నవాడివి వివాహం చేసుకోవాల్సింది పోయి సన్యాసం తీసుకోవడం ఏమిటి? తప్పు కదా అది. కాబట్టి సర్వకర్మ సన్యాసం నుండే వాడికి అధికారము. నా ప్రవృత్తౌ, ప్రవృత్తి అంటే కర్మ, కర్మ ఎందు వాడికి అధికారం లేదు. అధికారం అంటే యోగ్యత లేదు. దేనికుండి యోగ్యత అనుకుంటుంది. ఇప్పుడు రమ్మీ పేకాట ఆడుతున్నారు, 100 రూపీస్ కౌంట్ చొప్పున ఆడుతున్నారు. వీడి జేబులో 10 రూపాయలు వేసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి నేను కూడా జాయిన్ అవుతానంటే నీకు అధికారం లేదు, అవతల పోమంటారు. కాదు, పేకాట అజ్ఞానం అంటే జ్ఞానమో నువ్వు బయటికి పంపించేస్తారు. వీడికి అధికారం లేదు అంతే. లేదా వీడి దగ్గర 1,00,000 రూపాయలు వేసుకుని వెళ్తాడు. వీడికేమో ఆట చేత కాదు.
రూపాయలు ఉన్నా పెట్టుకోరంతే. దే వాంట్ యాక్సెప్ట్. ఇది అజ్ఞానమో జ్ఞానమో దానికి అది ఆ లక్షణం ఉండాలి. కాబట్టి కర్మకి వాడు కర్తాభోక్త అయి ఉండాలి. కర్తాభోక్త అంటే అజ్ఞాని అయి ఉండాలి అని అర్థం. కాబట్టి సర్వకర్మ సన్యాసమునందు కేవలము ఆత్మజ్ఞానమునకు మాత్రమే అర్హత. తథాచ దర్శయిష్యతి తద్బుద్ధయస్తదాత్మానః ఇత్యాదినా జ్ఞాననిష్టాయామేవ తస్యాధికారం. అధికారం అనుంది, అధికార అని ఉండాల్సిందే. అధికారం దర్శయిష్యతి, తస్య అధికారం దర్శయిష్యతి. భాష్యకారులు విభక్తి దగ్గర తేడా చేయరు, మనమే పొరపాటు పడతాం. తథాచ దర్శయిష్యతే అధికారం. మరి వాడికి కర్మయందు అధికారం లేకపోతే, యోగ్యత లేకపోతే మరి దేని యందండి యోగ్యత అంటే జ్ఞాననిష్ఠయందు. ఆ ఎరుకలో ఉండు. ఆ సత్ ఉనికి యొక్క ఎరుకలో ఉండవా అని చెప్పారు. అంతే. జ్ఞాననిష్టలో అధికారం. అటువంటి యోగ్యత ఉన్నవాళ్ళు తగులుతారు. నేను ఒక వ్యక్తిని ఎరుగుతున్నటువంటి యోగ్యత ఉన్న వ్యక్తి, ఒక స్త్రీ. సో ఫ్లారిడాలో ఉందమ్మ. నన్ను అడిగారు, స్వామీజీ మీరు వెళ్ళిపోతున్నారు కదా, నన్ను ఏం చేయమంటారని అడిగారు. జస్ట్ బీ అని చెప్పాను. జస్ట్ బీ. జస్ట్ బీ ఈజ్ నాట్ ఈజీ. చాలా కఠినమైన విషయం. సత్వగుణ ప్రధానంగా ఉంటే మాత్రమే జస్ట్ బీ కుదురుతుంది. ఎరుకలో ఉందంతే. బీ ఇన్ దట్ అండర్స్టాండ్, బీ ఇన్ దట్ నాలెడ్జ్, బీ ఇన్ దట్ నోయింగ్నెస్, బీ ద నోయింగ్నెస్. అంటే అలా కాదు, మీరు లేనప్పుడు ఏం చేయమంటారు, బీ ది నోయింగ్నెస్ అంటే. ఇంక నేను చేయమని చెప్పేది ఏం లేదు. ఎందుకని? బికాజ్ ఐ నో ది పర్సన్స్ లెవెల్, ఐ నో. అలా కాకుండా ఆ లెవెల్ లేదనుకోండి, మీరు రోజు సుందరకాండ ఒక సర్గ చొప్పున మీరు పారాయణ చేసుకోండి, లేకపోతే విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోండి. ఇవి తక్కువ ఉన్న అభిప్రాయం కాదు. ఆ స్థానం దేని స్థానం అనుకుంటాం. కాబట్టి సో తద్బుద్ధయస్తదాత్మానస్తన్నిష్టాస్తత్పరాయణా అని ఒక శ్లోకం ఉంటుంది. గచ్చన్ జపునరావృత్తి అని ఆ విధంగా ఉంది. సో ఏం చేయాలి, వాళ్ళు ఏం ఆలోచించాలి? తత్తును ఆలోచించాలి. దేని దేనియందు విలీనమై ఉండాలి, తత్తులో విలీనమై ఉండాలి. దేనియందు పట్టుదల నిష్ఠని కలిగి ఉండాలి, తత్తులో నిష్ఠని కలిగి ఉండాలి. ఏదే సర్వలక్ష్యంగా కలిగి ఉండాలి, తత్తు సర్వలక్ష్యంగా కలిగి ఉండాలి. వాడు ఏం కర్మ చేస్తాడండి? కర్మ చేయాలంటే ఇలా ఉంటే, ఇంత ఏకాగ్రత ఉంటే కర్మ చేయడం కుదురుతుందా? కాబట్టి ఆ 4 పదాలు వేశారు, ఇంటర్ రిలేటెడ్. అవి తద్బుద్ధి, తన్నిష్ట, తత్పరాయణత ఇలాగ ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. అన్ని పదాలు ఎందుకు వేశారంటే వాడికి జ్ఞాననిష్ట తప్ప, ఆ ఉనికి యొక్క ఎరుక తప్ప ఇంక ఏమీ అక్కర్లేదు వాడికి. అలాంటి యోగ్యత వాడికి ఉన్నది అని ఆ శ్లోకంలో చూపించినారు. తర్వాత తత్రాపి ప్రవర్తక ప్రమాణాభావే ప్రవృత్త్యనుపపత్తి ఇది చేత్ నా. మళ్ళీ పూర్వపక్షం. ఓకే, చూడండి. జ్ఞాననిష్టయందు ఉండాలి అని చెప్పారు. జ్ఞాననిష్టయందు ఉండాలి అని విధించేటువంటి శాస్త్రం ఉండాలా అక్కర్లేదా? విధించే శాస్త్రం ఉండాలి. జ్ఞాననిష్టయందు ఉండుము అని అని ఇంజంక్షన్, విధించడం అంటే ఇంజంక్షన్. ఇట్ హ్యాస్ టు బి ఎంజాయిండ్. సో ఆ విధమైనటువంటి ఒక విధి నియోగించాలి. ఈ పన్ను చెయ్యి అని నియోగిస్తే వాడు చేస్తాడు. శాస్త్రం నియోగిస్తుంది. సో ఆ విధంగా నియోగించేటువంటి శాస్త్రం ఉండాలా అక్కర్లేదా? ఉండాలనే చెప్పాలి. అయితే జ్ఞాననిష్టలో ఉండు అని శాస్త్రము నియోగించింది అని చెప్పాలి. అంటే మళ్ళీ విధి అయింది, మళ్ళీ ప్రవృత్తి అయింది, మళ్ళీ కర్మే అయింది. నువ్వు కర్మ నుంచి బయటపడ్డట్టేమైంది అని పూర్వపక్షం. దాని మీద సిద్ధాంతం స్వాత్మ నా, అది నీ అబ్జెక్షను సరికాదు. సో ఎందుకంటే స్వాత్మ విషయత్వాత్ ఆత్మజ్ఞానస్య, అది సంగ్రహవాక్యం. ఆత్మజ్ఞాననిష్ట ఉండాలని చెప్పారంటే ఈ ఆత్మజ్ఞాననిష్ట అనేది తన స్వరూపానికి చెందినది కనుక
నీ అబ్జెక్షను నిలబడేది కాదు అని సంగ్రహవాక్యం. సంగ్రహవాక్యం చూసిన వెంటనే మీకు పూర్తి అవగాహన రాకపోవచ్చు, అంచేతనే వివరిస్తారు, మిగిలిన 2 వాక్యాల్లో దాన్ని వివరిస్తారు. ఇప్పుడు చూడండి, కర్మకి జ్ఞానానికి తేడా ఉంది. కర్మలో మీకు విక్షేపం ఉంటుంది, అంటే యు త్రో యువర్ సెల్ఫ్ అవుట్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. ఎలాగా, నేను కర్తను అని మొదలయ్యారు కాబట్టి నేను క్రియను చెయ్యాలి. అంటే ఇప్పుడు క్రియను చెయ్యాలి అంటే నేనుగా నా లోపలే ఉండిపోతే క్రియను చేయడం ఎక్కడ కుదురుతుంది? కాబట్టి ఐ హ్యావ్ టు త్రో మై సెల్ఫ్ అవుట్ ఇన్ టు ది వరల్డ్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మీ. కాదండి, వరల్డ్ కూడా నేనేంటే వాడి జ్ఞానం అయిపోతాడు, వాడి కర్మాధికారం ఉండదు. కాబట్టి నేను నా నుండి దూరంగా బాహ్యంలోకి తీసుకుపోవాలి, క్రియలోకి నేను పారేసుకోవాలి. ఇంకపోతే క్రియని సిద్ధింపజేయాలంటే కారకాలు కావాలి. కాబట్టి కర్మ, సంప్రదానం, అపాదానం ఇవన్నీ సంపాదించాలి. యూ హ్యావ్ టు త్రో యువర్ సెల్ఫ్ ఇన్ వేరియస్ డైరెక్షన్స్. పుష్పం చేతిలోకి తీసుకోవాలి అంటే యూ హ్యావ్ టు త్రో యువర్ సెల్ఫ్ ఆన్ టు ది ఫ్లవర్. దెన్ యూ హ్యావ్ టు ఆఫర్ దట్ ఫ్లవర్ టు ది గాడ్. యూ హ్యావ్ టు త్రో యువర్ సెల్ఫ్ ఆన్ టు ది ఆల్టర్. భావనాత్మకంగా మీరు పుష్పం వైపు చేయి చాపుతారు అంటే భావనాత్మకంగా మీరు పుష్పం మీద ప్రసరించారు. మీరు ఆ పుష్పం తీసుకుని మళ్ళీ విగ్రహం మీదకి మీరు ప్రసరించారు. సో ఈ రకమైన నిరంతరమైన విక్షేపము కర్మ యొక్క లక్షణం. ఇలాగ నన్ను ఈ కర్మ చేయమని ఆ శాస్త్రం చెప్పింది అని ఆ శాస్త్రానికి నియోజ్యుడు మీరు. ఆత్మజ్ఞానం పరిస్థితి ఎలా ఉండదు. ఆత్మజ్ఞానం పరిస్థితి ఎలా ఉంటుందంటే నేను నా చేతను నాయందు నాతో నాలో నిలిచి ఉండుట అని అలా ఉంటుంది ఆత్మజ్ఞానం. ఇక్కడ విక్షేపం ఏమి ఉండదు. కాబట్టి దీన్ని కూడా ప్రవృత్తి అని నువ్వు వర్ణించటం తప్పు. ఇది ప్రవృత్తి కాదు, ఇది నివృత్తి. ఇట్ ఈస్ ది అపోజిట్ ఆఫ్ డూయింగ్ కర్మ. కాబట్టి కర్మ దగ్గర ఏ రకమైనటువంటి వ్యవస్థ ఉన్నదో, ఇది కర్త వేరే, వీడు కర్త, వీడిని నియోగించేది శాస్త్రము, వీడి క్రియ చేసి ఫలాన్ని పొందుతాడు అని అక్కడ నియోజక భావం ఉంటుంది. శాస్త్రము నియోజకము, వీడు నియోజ్యుడు. సో శాస్త్ర ఎంజాయిన్స్ ది కర్మ అన్ టు హిమ్ అండ్ హీ రిసీవ్స్ ది ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ది శాస్త్ర. ఇటువంటి భావం అంతా ఆ భేదభావంతో నడుస్తూ ఉంటుంది. అదే పరిస్థితిని శాస్త్రం నీకు బోధించింది, ఆత్మజ్ఞానాన్ని నిష్ఠుడవై ఉండు, కాబట్టి శాస్త్రం నన్ను నియోగించింది, ఇప్పుడు నేను ఆత్మజ్ఞాన నిష్ఠ అనే దాన్ని చెయ్యాలి, కాబట్టి మళ్ళీ నియోజక భావం ఉంది, మళ్ళీ నేను ఆత్మనిష్ట అనేటువంటి ఒక కర్మని చేయాలి. ఇలాగా అక్కడ ఉండే భేద వ్యవస్థని ఇక్కడికి టెక్నికల్గా అప్లై చేసి అది ఇది ఒకటే అని అది నిరూపించే ప్రయత్నం చేయటం తప్పు. అలా చేయొద్దు. ఆ పూర్వపక్షము అటువంటి దృష్టికోణం నుంచి వచ్చింది. మీమాంసకుడు, కర్మమీమాంసకుడు డిఫెన్స్లో పడిపోయి ఆత్మజ్ఞానం దగ్గర, మా కర్మ దగ్గర అవిద్యలో మేము కర్మలు చేస్తామని నువ్వు అన్నావు కదా, అవిద్యలో ఉండే స్ట్రక్చరే మీ విద్యలో కూడా ఉందాయా బాబు అని నిరూపించే ప్రయత్నం. అలాంటి పొరపాటు చేయకు, ఇది పరిస్థితి అది కాదు అని సంగ్రహంగా చెప్పారు. స్వాత్మ విషయత్వాత ఆత్మజ్ఞానస్య అని దాన్ని వివరిస్తున్నారు. నహి ఆత్మనః స్వాత్మని ప్రవర్తక ప్రమాణాపేక్షత ఆత్మత్వాదేవా తదంతత్వాచ్చ సర్వ ప్రమాణానాం ప్రమాణత్వస్య. ఆయన అంటున్నారు, చూడు, నువ్వు నీ నుండి దూరంగా నిన్ను నీకంటే బయటికి విసిరేసుకోవాలి అంటే యూ హ్యావ్ టు మేక్ అన్ ఎఫర్ట్. ఆ ఎఫర్ట్ చేయటానికి ప్రేరణగా శాస్త్రం అవసరం. శాస్త్రం ప్రేరేపిస్తే నువ్వు ఎఫర్ట్ చేస్తావు. కాబట్టి నీ నుండి నువ్వు జారిపోవటానికి, నీ నుండి నువ్వు బయటికి పోవటానికి శాస్త్రం అవసరం, ఎఫర్ట్ అవసరం, బోధించేది ఇవన్నీ కావాలి. నీలో నువ్వు ఉండటానికి ఇవేం అక్కర్లేదు. అంటే ఏమిటండి, శాస్త్ర ప్రమాణం కూడా అక్కర్లేదంటే అక్కర్లేదు. ప్రవర్తక ప్రమాణ అపేక్షత నా. ఎందుకంటే వేర్ దెర్ ఈజ్ ఎ జర్నీ యు డూ ది జర్నీ అని పుష్ చేసేటువంటి శాస్త్రం ఉండాలి, ఒక ఆర్డర్ ఉండాలి. ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఉండాలి, దానికి ఒక ఎఫర్ట్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. నువ్వు ఉన్న చోటే ఉండు అని ఆర్డర్ ఇస్తారా ఎవరన్నా? గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ అయితే ఆర్డర్, కానీ ఉన్న చోటే ఉండని ఆర్డర్ ఇవ్వరు. అలాగే
నీలో నువ్వు ఉండని ఆర్డర్ ఇవ్వరు. మరి శాస్త్రం ఏం చెప్తుంది? శాస్త్రం యొక్క రోల్ ఏమైనా ఉందా లేదా అంటే నీలో నువ్వు ఉండు అని ప్రేరేపించటం కోసం శాస్త్రం యొక్క రోల్ లేదు. నా ప్రవర్తక ప్రమాణాపేక్షత, ప్రవర్తింపజేసే ప్రమాణము జ్ఞాన సాధనం శాస్త్రం అంటే వేదం అన్నమాట. దాని అపేక్ష లేదన్నారు. ఇట్ ఈజ్ నాట్ నీడెడ్. అంటే ఏమిటి? నువ్వు శాస్త్రాన్ని పూర్తిగా తొలగించి పారేస్తున్నావా జ్ఞాననిష్ట దగ్గర? అలా చేస్తే ఉపనిషత్తులు మరి ఎవరిని ఏమవుతాయి అంటే చూడు, ఆత్మస్వరూప నిష్టకి శాస్త్ర ప్రవర్తకత్వం అక్కర్లేదు. మరి ఇంక ఈ శాస్త్రము వేదాంత శాస్త్రం యొక్క రోల్ ఏమిటంటే అనాత్మలో ప్రవర్తిల్లకుండగా నిన్ను నిరోధించటానికే అవసరం ఉంటాయి. అంచేతే శాస్త్రం నా ప్రవర్తకం జ్ఞాపకమేవ. నువ్వు అజ్ఞానం చేత కామ్యకర్మల వెంటపడుతూ కర్తాభోక్త అంటూ భ్రమపడుతున్నావురా, ఆ భ్రమ నుంచి బయటకు వచ్చేసేయి అని చెప్పడం వరకే శాస్త్రం పని. శాస్త్రం విధి నిషేధాలు రెండూ చెప్తుంది కదా, కాబట్టి నివర్తి చేసేసి వదిలేస్తుంది. అయితే ఒకే ఒక ప్రసంగానుప్రసంగంగా నేను అజ్ఞానం కార్యమైన కామ్యకర్మాదుల నుండి నివృత్తునేపితే అప్పుడు నేనేం చేయాలి అంటే నువ్వు చేయాల్సింది ఏమి ఉండదు. సరే చేయాల్సింది ఏమి ఉండదన్నావు కదా, మరి చేయాల్సింది ఏం లేకుండా నేనేం చేయాలి అని వీడు ఇంకా ఏదో ఒకటి సంథింగ్ చెప్తే కానీ, పాజిటివ్గా చెప్తే కానీ వీడికి ఉత్సాహం ఉండదు. అందుకోసం పాజిటివ్ లుకింగ్ స్టేట్మెంట్ ఒకటి పారేస్తుంది. నీలో నువ్వు ఉండు అని చెప్పి. నీలో నువ్వు ఉండు మీరు ఆలోచించి చూడండి. నీలోంచి నువ్వు బయటకు వచ్చేయని చెప్పడానికి నియోగం కావాలి, కానీ నీలో నువ్వు ఉండు అని చెప్పడానికి నియోగం కావాలండి. సపోజ్ నేను చెప్పలేదనుకోండి, మీలోంచి మీరు బయటికి రాలేదనుకోండి, కాబట్టి అప్పుడు మీలో మీరే ఉన్నట్టు అయిందిగా. కాబట్టి మీలోంచి మీరు బయటికి రావడానికి శాస్త్రం చెప్పాలి. ఇప్పుడు శాస్త్రం ఆ రకమైన విధి శాస్త్రం తీసి పక్కన పెట్టాము అజ్ఞానం అని. ఇంక ఇప్పుడు మీలో మీరు ఉండు అని మళ్ళీ మళ్ళీ చెప్పే శాస్త్రం కావాలా? అక్కలా. ఎందుకంటే మీలోంచి మీరు బయటికి రాకపోతే ఏమిటైంది? మీలో మీరు ఉండు. మరైతే ఉపనిషత్తులు ఎందుకు? ఇప్పుడే చెప్పాను ఉపనిషత్తులు ఎందుకో. ప్రవృత్తి మార్గం నుంచి నివృత్తి చేయటానికి ఉపనిషత్తు. అంచేతనే నిషేధ శాస్త్రం లాంటిదన్నారు వేదాంతం. నిషేధ శాస్త్రము ఏది చెయ్యదు అని చెప్తారు. నిషేధ శాస్త్రం ఏం చెయ్యదు, విధి శాస్త్రం చేస్తుంది. ఇప్పుడు కర్మ ఉందనుకోండి, ఈ కర్మ చేస్తే నీకు పుణ్యం వస్తుంది అని విధి చెప్తుంది. అప్పుడు అది విని వీడు ఆ కర్మ చేత, ఆ విధి శాస్త్రం చేత ప్రేరితుడై ఆ పని చేస్తాడు. ఆ పద్ధతి వేరు. ఇది నువ్వు ఫలానాది నువ్వు తినద్దు అని శాస్త్రం చెప్పింది. ఈ దృష్టాంతం అలా చెప్పారు. ఫలానాది నువ్వు తినద్దు అని నిషేధ శాస్త్రం ఉంది. సో వీడికి నిషేధ శాస్త్రం చెప్పారు, ఈ ఐటెం నువ్వు తినద్దు అని చెప్పారు. ఆ ఐటెం వడ్డించారు. వడ్డిస్తే చెయ్యి అలా వెళ్ళబోయింది. శంకర్లు అలాగే వర్ణిస్తారు దాన్ని. చెయ్యి అలా వెళ్ళబోతే వెంటనే నిషేధ శాస్త్రం గుర్తుకొచ్చి చెయ్యి వెళ్ళడం మానేసింది. వెళ్ళడం మానేసింది. ఇప్పుడు నిషేధ శాస్త్రం ఏం చేసింది? ఏమీ చేయలేదు. ఏం చేసింది? వీడేం చేశాడు? వీడు ఏమీ చేయలేదు. వీడు తనలో తాను ఉండిపోయాడు అంతే. అయితే ఇప్పుడు నిషేధ శాస్త్రానికి రోల్ ఉందా లేదా? ఉంది. ఏమిటా రోలు అంటే వీడి వెళ్లకుండగా తనలో తాను ఉండిపోయడానికి కావలసిన ఒక పరిస్థితిని కల్పించి పక్కకి తప్పుకున్నది. ఇట్ డజంట్ డూ ఎనీథింగ్ మోర్ దెన్ దాట్. అలాగే వేదాంత శాస్త్రం కూడా ఆత్మ అకర్త అని చెప్తుంది. వీడు కర్తృత్వంలో ప్రవేశించడం మానేసి తనలో తాను ఉండిపోతాడు. కాబట్టి నీ నుండి నువ్వు దూరంగా పారిపోకు అని చెప్పడానికి శాస్త్రం యొక్క రోల్ తప్పిస్తే నీలో నువ్వు ఉండు అన్నది రోల్ ఏమీ లేదు. ఎందుకంటే నాలో నేను ఉండడానికి బయట నుంచి ప్రేరణ అక్కర్లేదు, నాలో నేను ఉన్నాను. సో అంచేతనే దీని స్పిరిట్ ఎలాగంటే ఆత్మస్వరూపము నాకు దూరంగా ఉందని ఎవడో అనుకోకూడదు. ఎందుకంటే మనం ఏ క్షణంలోనూ ఆత్మస్వరూపానికి దూరంగా లేము. నేను అనే భావనకి దూరంగా ఎప్పుడైనా ఉన్నారా మీరు? నేను భావనకి దూరంగా ఎప్పుడూ లేరు. అంటే ఆత్మస్వరూప నిష్ఠులయ్యే ఉన్నారు. కాబట్టి శాస్త్ర సంబంధం లేకుండానే మీరు ఆత్మనిష్ఠులై ఉన్నారు. అయితే శాస్త్రం యొక్క రోల్ ఏమిటి అంటే ఈ ఆత్మనిష్టని చెడగొట్టే అజ్ఞానం వస్తుంది. అజ్ఞానాన్ని తొలగించేసి శాస్త్రం కృతార్థం అయిపోతుంది అక్కడితో. అంతకు మించి శాస్త్రం ఏం చేయనక్కర్లేదు. ఆత్మనిష్ట మీకు
సిద్ధించియే ఉన్నది. ఆ విధంగా నిరూపిస్తారు. ఇది రేపు క్లాస్లో కంటిన్యూ చేద్దాం. రేపు క్లాస్ తీసుకుంటా. యూ విల్ హ్యావ్ ఎ క్లాస్ టుమారో. ఒరిజినల్గా నేను రేపు క్లాస్ ఉండదు అని మనవి చేశాను. బట్ నౌ ఐఎమ్ థింకింగ్ దట్ వీ కెన్ హ్యావ్ అవర్ రెగ్యులర్ క్లాస్ టుమారో అండ్ ఫినిష్ దిస్ భాష్యం. నెక్స్ట్ శ్లోకానికి ప్రోగ్రెస్. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఓం ఆత్మనమస్కారం.